అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. మా చిట్టి అబ్బా ఆడికి పోతుంది రోజు. చిట్టి అబ్బా ఈడ ఈడ హాయ్ అందరికి అను. హలో మా చామకన్న ఆడికి పోతుంది, అక్క దగ్గరికి పోతుంది మా చామకన్న. బుజ్జమా కొత్త ఫోన్ తీస్తావా? ఇది కెమెరా తీస్తావా? చేసి నాన్న కొత్త ఫోన్ తీసిమని ఏమన్నా కెమెరా పూసింటది తీసిస్తావా? తీసిచ్చలేదా? నోనా ఇప్పటి వరకు నాకు ఏ గిఫ్ట్స్ నువ్వు ఇవ్వలేదు కదా. సో ఇదంతా వదిలేద్దాం. ఈరోజు ఏమంటే మా లిక్కీ బేబీకి అయితే ఇంటికి అయితే సర్ప్రైజ్ చేద్దామని అయితే ఎల్బరేసాం. ఇట్స్ ఆల్రెడీ 12:30, లేట్ అయిపోయింది. చామకన్నా మార్నింగ్ ఫుడ్ తినిపించాను కాబట్టి పనుకొనేసాడు అనమాట. సో లేచి తలస్నానం చేయించి ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళబరి కొద్దికి ఈ టైం అయిపోయింది. సో మా లిక్కీ బాబుకి ఆల్రెడీ తెలిసిపోయింది అనమాట. సో మెసేజ్ కూడా చేసేసింది, అత్త కమ్మింగా. నేనేం లేదన్నా, దానికి తెలుసు నేను వస్తున్నా అని. సో చూద్దాం ఏముంటుందో రియాక్షన్ తంది వెళ్ళి. మా చామకన్నాకి బయట వస్తే చాలు హ్యాపీనెస్. ఆడుకో మనల్ని తడుకోపోతా ఉంటారు వీళ్ళు. బయట మనం తిరుగుతాం, ఎప్పుడు ఇంట్లో బోర్ కొట్టేస్తుంది అనేసి కదా చామ్. చిన్ని చామ్ వచ్చా అనికి 2 minutes అవుతుందంట. టూని అని అబ్బా కొడుకులు ఒక పార్టీ. ఎప్పుడు అబ్బా కొడుకులు ఉంటే చాలా అమ్మ ఎక్కడైనా బూడిని ఆడికే. రామ్ రామ్ చూద్దాంలే, పెద్దడే నాకు ఎవరికి షార్ అంటాడని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వు రాలే, అందుకు నేనే వచ్చేస్తే. ఉండు 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 ఉండు. అంటే కుట్టి పిన్నం చెప్పేసింది కదా మీకే. మాట్లాడతా అంటే నేను ఇంకొని తెలిసిపోయింది నాకు. నువ్వు అడిగిన మెసేజ్ చేసినప్పుడు అనుకోండి. మను ఎడా సిగ్గొచ్చేసింది ఆ పిల్లకి. క్లీనింగ్ ఎత్త క్లీనింగ్ సండే కూడా బ్రేక్ లే అత్తకి కదా. అత్త నువ్వు నా ఫేవరెట్. ఏమో స్మైల్ రాలేదే. ఎప్పుడు వస్తుంది చెప్పు. అవ్వడు రాకు మన షాక్ కదా. అవ్వడు రాకు మన షాక్. అవ్వడు రాకు మన షాక్. అవ్వడు రాకు మన షాక్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నిద్ర వచ్చింది. మన షాక్ అయిపోయాడు. నీ పక్క వచ్చి తగులుతుంది లిఫ్ట్. 2 hours later. అంటే కాదు అక్కను చెప్పమా. ఇంకొకసారి
కాదు కాయ ఎవరు చెప్తారా? అక్క చెప్పు. అక్క చెప్పు. అక్క చెప్పు. చెప్పమా. అక్క చెప్పమా. చెప్పి జిజి. అక్క చెప్పుమా. అక్క చెప్పుమా. అక్క కావాలని ఆటడిపిస్తాడు బజేజీ. అక్క కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అక్క చెప్పుమా. అక్క చెప్పు చెప్పు చెప్పు. నేను ఏడు తెచ్చాను పో. कैमरामैन सर रेडी बाबू रेडी बैक स्टार्ट कैमरा బాగా చెప్తాడు అప్పుడు. చెప్పేది వద్దన్నట్టు చెప్పు కదా. అయ్యో అర్థంగా మింగేస్తా నువ్వు. ఆ జాగాలే పుయ్యకి అటు పుయ్యకి జాగాలే. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. చిన్న అటు పుయ్యకి జాగాలే. నువ్వే తిరిగేస్తువి. One hour later. కానీ ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కేజీ లిమిట్ ఏం లేదే. ఇది మా అబ్బకి ఎంత పెద్ద ఫ్రెండ్షిప్ ఏంటో. అన్నకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పు. అన్నకి చెప్పి అన్నకి ఏదో సెకండ్ ఇచ్చి అన్నకి అన్నకి సెకండ్ ఇచ్చి వాడు ఉంటాడు గుండా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పే. ఫ్రెండ్షిప్ డే సెకండ్ ఇచ్చి అన్నకి సెకండ్ ఇచ్చి అన్నకి సెకండ్. థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఆ డే అంతా ఇలా అయితే జరిగిందనమాట. మా ఛాంప్ కన్నా ఎక్కడికి పోయినా ఎవరితో ఉన్నా ఎవరైనా కంపెనీ ఇచ్చే వాళ్ళు అయితే ఉంటే చాలు, ఎవరితో అయినా హ్యాపీగా ఉండిపోతాడనమాట. ఫుడ్ వద్దు, మిల్క్ వద్దు అండ్ నిద్ర కూడా వద్దనమాట. ఆటలాడుకొని ఉండిపోతాడు. సో అలా అయితే జరిగింది. అండ్ ఆఫ్టర్ బికమింగ్ ఏ మామ్ అన్నీ మర్చిపోతాను అనమాట. ఏది స్పెషల్ డే వస్తుందో పోతుందో అని కూడా తెలుస్తలే. ఆ డే వచ్చి ఫ్రెండ్షిప్ డే అని నాకు అస్సలు తెలీదు మా లిక్కి పాప చెప్పే వరకు. అండ్ ఆ డే వచ్చి మా ఛాంప్ కన్నా ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రథమ్. మొత్తానికి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే హోమ్కి రిటర్న్ అయిపోయామన్నమాట. మీకు కానీ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.